నమస్కారం. మనం చేసే పనుల్లో ఉన్న అర్థాన్ని అంతరార్థాన్ని తెలియచెప్పే పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. ఒక స్త్రీకి వివాహం అయిందా లేదా అనే సంగతిని మెడలో ఉన్న మంగళసూత్రాలు తెలియచెప్తాయి. కానీ మంగళసూత్రాలు ఎవరు పైకి వేసుకోరు. ఆ వేసుకున్నటువంటి గొలుసుకి తాళిబొట్టుందా ఇంకేదన్నా ఉందా తెలియదు. ఎలా తెలుస్తుంది అంటే పాదాల వంక చూస్తే తెలుస్తుంది. అంటే స్త్రీలని పాదాలు చూసి మాత్రమే గుర్తించాలని తెలియచెప్పే ఒక సూచన. అందులో ఏమిటి పాదాలకు పాదాలను చూస్తే తెలిసేది పాదానికి ఉండేటటువంటి మెట్టెలు లేక మట్టెలు అంటూ ఉంటారు. ఇవి ఎక్కువ మెట్టు అనే పదమే తరచుగా వాడేది. ఆ మెట్టెలు ఉన్నట్టయితే ఆ స్త్రీ వివాహితాన్ని వెంటనే గుర్తుపట్టడానికి వీలవుతుంది. ఎందుకండి ఇలా ఒక గుర్తు కోసం, ఒక సంకేతం కోసం, పెళ్ళయిందని 10 మందికి తెలియచెప్పడం కోసం పెట్టుకుంటున్నారా? కాదండి. మనం పెట్టుకునేటటువంటి అలంకారాలన్నీ కూడా తప్పనిసరిగా ఆరోగ్యాన్ని, ఆ తరువాత ఇంకా అంతకు మించి ఒక పరమార్థాన్ని, తాత్వికమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటాయి. ఆ సంగతి తెలియచెప్పడానికి ఏమన్నారంటే ఈ 5వ తన చిహ్నాలైనటువంటి గాజులు, మట్టెలు, నల్లపూసలు, మంగళసూత్రాలు ఇవన్నీ కనుక ధరించినట్టయితే అమ్మాయికి 5వ తనం ఎక్కువ ఉంటుంది. 5వ తనం అంటే అర్థం ఏమిటి? భర్త ఎక్కువ కాలం జీవించి ఉంటాడు. అటువంటప్పుడు ఈ మాట ఎప్పుడైతే చెప్పారో అత్తగారు ఏం చేస్తుందంటే కోడలికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవన్నీ కోడలికి అమర్చి పెడుతుంది. ఎందుకంటే తన కొడుకు బతికుంటాడుగా ఎక్కువ కాలం, కోడలు కాలికి మట్టెలు పెట్టుకుంటే కొడుకు ఎక్కువ కాలం బతికుంటాడంటే కాలికి మెట్టెలు చేయించేద్దాం, కొడుకు ఆయుర్దాయం పెరుగుతుంది కనుక. ఇంత తెలివిగా 5వ తనంతో ముడిపెట్టి మరీ ఈ ఆరోగ్య సూత్రానికి సంబంధించినటువంటి వాటిని చెప్పారంటే ఇందులో తాత్వికత లేదు, నిజంగా 5వ తనం కలిగించదు అని అర్థం లేదండి. అవన్నీ ఉండగా మనం అనుసరించడానికి పనికొచ్చేటటువంటి లౌకికమైన శాస్త్రీయమైన అర్థాన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా. ఎందుకు అంటే మన శరీరంలో చేతులు ఎలాగో పాదాలు కూడా అదేవిధంగా నాడీ మండలం యొక్క కేంద్రాలని కలిగి ఉన్నాయి. గ్రంథులు అంటారు. నాడీ మండలం యొక్క గ్రంథులు కొన్ని ఉంటాయి, అవి ముడిపడినటువంటి చోట్లు. అలాంటి వాటిల్లో స్త్రీ యొక్క గర్భాశయానికి సంబంధించినటువంటి నాడుల యొక్క కేంద్రం ఎక్కడుంటుంది అంటే పాదంలో బొటనవేలు పక్క వేలు కింద ఉంటుంది. అంటే పాదాలు వేళ్ళు, ఇది పాదం అనుకోండి, ఇవి వేళ్ళు అనుకోండి, ఇవి కలిసేటటువంటి ప్రదేశం ఉందే, ఈ ప్రదేశంలో ఈ మొదళ్లలో చాలా కేంద్రాలు ఉంటాయి. ఇవన్నీ నేలకి ఆనవు. నడుస్తూ ఉంటే కాలివేళ్ళు వేళ్ల చిబళ్ళు ఉంటాయి, పాదం ఉంటుంది తప్ప మధ్య భాగం కలదు. ఇది నేల మీద ఆనదు కదండి. దానిని గనక ఇలా వేలుతో నొక్కి దాన్ని సున్నితంగా మెత్తగా గనక నొక్కినట్టయితే ఆ నాడీ మండలం ప్రచోదనమవుతుంది. నాడీ మండలం ప్రచోదనమయ్యి సంకేతాలు పంపించి మొత్తం మనం చెప్పేటటువంటి గర్భాశయ వ్యవస్థ ఏదైతే ఉందో గైనిక్ సిస్టమ్ అని చెప్తారు. ఆ గైనిక్ సిస్టమ్ సువ్యవస్థంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాన్ని అది పొందదు. కనుక ఈ పాదం కింద ఉండేటటువంటి, అంటే పాదంలో ఈ బొటనవేలు పక్కన ఉండేటటువంటి వేలు ఉందే, పొడుగాటి వేలు, దాని కింద ఈ భాగాన్ని ఇలా నొక్కుతూ గనక ఉన్నట్టయితే గర్భాశయం, ఆ వ్యవస్థ మొత్తం బాగుంటాయి. పెళ్ళైనటువంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళి పాదాలు ఇలా నొక్కుంటూ కూర్చుంటే ఏం చేతులు కాళ్ళు నొక్కుంటున్నావు, పని లేదా అంటుంది అత్తగారు. అందులోనూ కాళ్ళని చేతులతో పట్టుకోవడం అదొక రకమైన అశుభంగా భావిస్తాం. కనుక అలా భావించకుండా, అలా ఈ అమ్మాయి చేతలా అనిపించుకోకుండా, అయినా ఏముందిలే నేను ఆరోగ్యంగానే ఉన్నా కదా, రోజు కూర్చునిలా నొక్కుకోవడం దేనికి అనేటటువంటి అశ్రద్ధ కూడా వహించకుండా ఇది ఇందులో భాగంగా చేశారేమిటి, ఒక బరువైనటువంటి 2 మట్టెలు ఆ కాలివేలికి పెట్టడం. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, కాలు తీసి ఇలా పెట్టినప్పుడల్లా టక్ టక్ టక్కుమని ఇక్కడ ఈ భాగం నొక్కుకుపోతూ ఉంటుంది. అది జరగాల్సిన పని జరుగుతుంది. కాలికేమో సౌభాగ్య చిహ్నమైనటువంటి, మాంగళ్య చిహ్నమైనటువంటి మెట్టెలు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఏ కారణంగా వాడిని అరిగినా ఏదైనా కొంచెం తేలికైనా అత్తగారు వెంటనే చేస్తుంది. ఎందుకంటే ఆ కోడలు కాలికి మెట్టెలు ఉంటే కొడుకు ఆయుర్దాయం ఎక్కువ కదా,
అందువల్లే పూర్వకాలంలో ఇప్పుడు కనపడినటువంటి ఎక్కువ గర్భం పోవడం అనేది ఎక్కువ కనపడదు. ఎబార్షన్స్ అంటూ ఉంటామే, ఇలాంటివి ఎక్కువ ఉండేవి కాదు. ఈ రోజుల్లోలాగా ఎక్కువ హిస్టెక్టమీలు కూడా చేసుకున్నటువంటివి కనపడలేదు. ఎందుకంటే బరువైన మట్టెలు ధరించేవారు. అందంగా సన్నగా తీగలా ఉండేవి కాదు ధరించవలసింది, బరువుగా ఉండేవి. కదులుతున్నప్పుడల్లా నేలకి పాదానికి నొక్కి నేలని తగిలి వేలు మొదటి భాగాన్ని నొక్కేటంత పెద్దవిగా ఉన్నటువంటి మట్టెలు గనక ధరించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మరి ఈ పని చేసి ఋతుక్రమంలో కానీ గర్భధారణలో కానీ ఉన్న తేడాలను పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.